హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. ఫ్రెండ్స్, బీపీఎల్ నుంచి చెన్నైకి పేపర్ లోడ్ వేసుకెళ్తున్నా. అయితే ఎప్పుడైనా విజయవాడ మించి వెళ్ళిపోయేది, కాకపోతే ఇప్పుడు ఇట్లా ఇల్లందు మించి వెళ్తున్నాం. ఇల్లందు, ఖమ్మం, కోదాడ, హుజూర్ నగర్, నేడుంజర్ల, మిర్యాలగూడెం మించి అట్లా వెళ్తున్నాం. ఎందుకంటే దేవి నవరాత్రులు జరుగుతున్నాయి విజయవాడలో. ట్రాఫిక్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందామని చెప్పేసి మా వాళ్ళని కూడా అడిగితే ఇట్లా బండ్లను ఆపుతున్నారని చెప్పేసి తెలిసింది. అందువల్ల ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. గాంధీపురం రైల్వే గేట్. నాంపల్లి దాట్యం, వర్షం వస్తుంది. అటు పడుతుంది, ఇటు పడతలేదు వర్షం. ఫ్రెండ్స్, ఈ రోడ్డుకి రాక దాదాపు ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు రోడ్డు పోస్తున్నారు, కొత్తగా పోస్తున్నారు అన్నమాట. అయితే ఈ లైన్కి కూడా నేను ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఇటు ఈ లైన్కి రావాల్సి వచ్చింది. కానీ రోడ్డు మాత్రం బాగుంది. ఇది కోదాడ నుంచి ఖమ్మం హైవే, నేషనల్ హైవే మంచిగా కలిసింది. రోడ్డు మాత్రం బాగుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. కొత్త రోడ్డు కదా, బాగుంది. నేరేడు చెర్ల, నీడిం చెర్ల.
ఫ్రెండ్స్, ఇప్పుడు మిర్యాలగూడెంలో ఉన్నాం. చెన్నైకి పేపర్ లోడ్ అయింది. చెన్నైలో ఇది 3వ పాయింట్ అన్లోడ్ చేసేది. ఫస్ట్ పోయిందేమో తిరువల్లూరు, రెండోదేమో ఏఎస్ హౌసింగ్, తర్వాత ఇప్పుడు 3వది సూరానా. అయితే ఎప్పుడైనా విజయవాడ నుంచి వెళ్ళేటోళ్ళము, కాకపోతే ఇప్పుడు దేవి నవరాత్రులు ఉన్నాయి కాబట్టికి దసరా, అందుకోసమని ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. అయితే అదంతా చుట్టూ తిరిగి పోవటం ఎందుకులే అని చెప్పేసి ఇట్లా మిర్యాలగూడెం నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మిర్యాలగూడెంలో ఆగినాం. ఇప్పుడు ఇక్కడి నుంచి దాచేపల్లి, పిడుగురాళ్ళ, అద్దంకి, మెదరమెట్ల అట్లా ఎక్కుతాము. ఆ నుంచి ఇంకా మళ్ళా ఒంగోలు, నెల్లూరు మీదుగా కావలి, గూడూరు, చెన్నై వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇక బయలుదేరుతాను. ఈ హెడ్ లైట్లు కూడా రావట్లేదు, మామూలుగా 2 వస్తున్నాయి లైట్లు. ఇప్పుడు ఈ నైట్ పూట ఎవరిని అడుగుతాంలే అని చెప్పేసి ఇక చిన్నగా వెళ్తున్నాం ఇదే లైట్ల మీద. ఓకే ఫ్రెండ్స్, హారన్ కూడా పని చేయట్లేదు, బ్యాటరీ హారన్ మీదనే బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, మీ సపోర్టే నాకు ముఖ్యం. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చెన్నైకి అయితే వచ్చిన ఆన్లోడ్ పాయింట్కి. ఈరోజు ఆదివారం అని చెప్పేసి అన్లోడింగ్ లేదని చెప్పేసి అన్నారు. సరే ఏం చేద్దామని చెప్పేసి వంట చేసుకుందామంటే సతీష్ అన్న ఇవాళ దమ్ బిర్యానీ తిందామన్నా అని చెప్పేసి అన్నాడు. సరే తినటం ఎందుకు, నేనే చేస్తా అని చెప్పేసి అన్న ఇక దమ్ బిర్యానీ స్టార్ట్ చేస్తాం. దీంట్లో ఇప్పుడు చికెన్లో పసుపు, ఉప్పు, కారం, మసాలా, అల్లం అన్నీ వేసిన, అన్నీ వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నా. ఇది 1/2 kg చికెను, మొత్తం మిక్స్ చేస్తున్నా. ఇదంతా అయిపోయిన తర్వాతకి కొద్దిగా ఒక నిమ్మకాయ ముక్కని పిండుతున్నా. ఓకే, బాగా మొత్తం మిక్స్ ముక్కలకు పట్టేదాకా చేసుకోవాలి. మసాలా అయినా, అల్లమైనా, కారమైనా ఏదైనా సరే అంతా బాగా మిక్స్ చేసుకొని నిమ్మకాయ కూడా పిండేసుకొని, ఇదేంటంటే కొంచెం టేస్ట్ రావడానికి పుల్లగా తగ్గుతుంటుంది ముక్క. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి.
సాల్ట్ వేసుకొని ఇక మంచిగా మొత్తం కలుపుకొని ఇట్లా ముక్కలని దగ్గరికి అనుకొని ఇంకా దీన్ని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఇక అన్నము వంట చేసుకోవాలి. అన్నము ఇంకా మనం ఎప్పుడు రెగ్యులర్గా ఎట్లా వంట చేసుకుంటామో అట్నే వండుకోవాలి అన్నం. ఇక గంజి ఉంచుతాం అనగా కొద్దిగా గంజి మామూలుగా ఉంచుకొని అప్పుడు ఇక ముక్కలు అందులో వేసుకొని దమ్ చేయటమే. మీకు చూపిస్తాను ఎట్లా చేయాలనేది. బిర్యానీ ఆకు ఈ సామాన్లు అంతా తీసుకున్నా. ఇప్పుడు ఈ అన్నం ఉంది కదా, ఇదంతా మళ్ళీ వేరే గిన్నెలు ఇట్లా చదువుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఇట్లా వేసుకోవాలా. మళ్ళా ఇట్లా అన్నం ఒక లేయర్గా వేసుకుంటూ రావాలా. ముక్కలు అయిపోయింది కదా, ముక్కలు పూడిపేసుకున్న తర్వాతకి అట్లా ఆకులు, ఈ ఆకులు బిర్యానీ సామాన్లకు సంబంధించినవి ఉన్నాయి కదా, అవి వేసుకోవాలా. గిన్నెలు ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డలు ఇట్లా మనం ద్వారగా వేయించుకున్న ఉల్లిగడ్డలు ఇలా వేసుకోవాలా. చేస్తున్నావా తీసి మా అమ్మాయికి పంపిస్తున్నావా? లేదు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా, ఇదంతా అయిపోయింది. ఇక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు సిమ్లో ఉంచేసి ఉడికించుకోవాలా. అప్పుడు వేడి వేడి బిర్యానీ, దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. సిమ్లో పెట్టినాం, ఇంకా అవుతుంది. ఒక 20 నిమిషాల తర్వాతకి తీస్తే వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. సూపర్ ఉందన్న, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇక తింటే ఎట్లా ఉంటుందో కానీ అమ్మ నోరు ఊరిపోతుంది. ఇక కానియాల్సిందే. ఏం ఉడికింది, ఇంకా వేడిగానే ఉంది. సూపర్ ఉందన్న, మస్తు సెట్ అయింది.